తర్వాత వచ్చేసి బిజినెస్ ఓనర్స్ ఉంటారు, తర్వాత వచ్చేసి ఇన్వెస్టర్స్ ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏంటి సార్? సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏంటి? ఒకరి దగ్గర పనిచేయడం. ఒక 8 గంటల నుంచి 10 గంటల వరకు మన టైమింగ్స్ వాళ్ళకి అమ్ముకుంటున్నట్టే లెక్క. అవునా కాదు? ఈఎస్బిఐ ఇదే రాష్ట్రం లేదు. ఈఎస్బిఐ ఈఎస్ ఎట్లా వచ్చినాయి అంతే సార్. అది సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే సొంతంగా చేసుకున్నాను. ఇక్కడ బిజినెస్ ఎట్లా రాసినా అంతే. సరే చూద్దాం. ఎంప్లాయీస్ అంటే ఏంటి సార్? ఒకరి కింద పని చేయాలి. అతని కోపం వచ్చినా మనమే మానేయాలి, మన కోపం వచ్చినా కూడా మనమే మానేయాలి. ఓకేనా? ఇంకోటి, ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే టైం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. టైము వాళ్ళ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏమైనా సెక్యూరిటీ ఉంటుందా? ఏమన్నా లైఫ్ ఏమన్నా డబ్బు సంపాదించుకొని ఫ్రీగా ఇచ్చేళ్ళు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే మన సొంతంగా ఒక దగ్గర పని చేయడం తప్ప మన పనిని వేరే వాళ్ళకి అమ్ముకోవడం తప్ప ఏం ఉండదు. అంటే దానికి మనం అంటే ఎంచుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 95% వీళ్ళే ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ 95% వీళ్ళే ఉన్నారు. 5% మాత్రమే బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఓకేనా? సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే మనకు మనం ఒక ఉద్యోగం ఎత్తుకొని ఒక దగ్గర పని చేయడం, పిల్లలు పోషించుకోవడం, లైఫ్ జర్నీ అవుతూ ఉంటుంది. ఒక 40 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత సంవత్సరం? 20 50 సంవత్సరాలు వచ్చేసరికి ఒక 50 ఉంటుంది అన్నమాట. అప్పుడు పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతుంది, అందరూ ఉంటారు. అవునా కాదు? మరి సరిపోతుందా సార్? టైం ఉండదు, డబ్బుకు డబ్బు ఉండదు. అవునా కాదు? అదే ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయీస్ అయితే వీళ్ళు కూడా మామూలుగా వచ్చేసి సొంత బిజినెస్, అంటే ఒక దగ్గర పనిచేయడం ఇష్టం లేక ఒక సెంటర్ ఓపెన్ చేసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ₹1,00,000 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ స్పెండ్ చేయాలి. మినిమం 10 గంటలకు 9 గంటలకు 8 గంటలకు షాప్ ఓపెన్ చేస్తే నైట్ 10 గంటల దాకా ఉంటారు. అవును, అవసరం అయితే ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉంటారా ఉండరా? పెద్ద షాప్ అయితే ఉంటారా ఉండరా? మరి అక్కడ మెంటల్ టెన్షన్ ఉంటుందా? మీరు పెట్టుకున్న బిజినెస్ ఆపోజిట్ కూడా పెట్టిన అనుకో, మెంటల్ టెన్షన్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు 10 లక్షలు పెట్టారు, అందులో 1 lakh వచ్చింది అనుకుందాం. ఎంత మిగులుతుంది? 50% మిగులుతుంది కదా. అదొక మెంటల్ టెన్షన్. దాన్ని కూడా హార్డ్ వర్క్ చేయాలి, దానికి కూడా టెన్షన్స్ ఫైనాన్షియల్గా ఛాలెంజ్ చేయాలి. అవుతాను మన స్కిల్స్ ఉండాలి. ఫస్ట్ బట్టలు అమ్మాలన్నా, ఏది అమ్మాలన్నా, ప్రోడక్ట్ అమ్మాలన్నా స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా దాంతో కూడుకున్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే. కాకపోతే ఒక దగ్గర పని చేయం, మనం సొంతంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకుంటాం. అదే బిజినెస్ ఓనర్స్ అయితే 95% బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఒక గంట సంపాదించారు సార్ 90 కోట్లు ఒక గంట ఇంతో. మరి ఎట్లా వచ్చింది సార్? ఒక దగ్గర పని చేస్తున్నా, ఎంప్లాయీస్ క్రియేట్ చేసుకుంటూ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటూ. జియో ఉన్నది, ఫస్ట్ ఫ్రీ అన్నారా లేదా? అంత ఫ్రీ 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 అన్నాడు. ఇప్పుడు ఛార్జీలు పెంచిందా లేదా? ఆయన కొడుకు పిల్ల తిరిగి డబ్బులు లేనట్టున్నాయి, ఛార్జీలు పెంచుకోలేదు. అవునా కాదా? ఆయన వేసుకున్న సెట్ కాదా 200 కోట్లు అంట. వాళ్ళ కొడుకు ఎంత వేసుకుంటు కదా బంగారం చెట్టు, దానికి ఎనుగు బొమ్మ ఉంది వెనుక, అది చేపి ఎనికి 200 కోట్లు అంట. మీరు ఎన్నికలు వచ్చినాయి సార్? అవునా కాదా? అది ఇప్పుడు ఏంటంటే అట్లాంటి పర్సన్స్ 95% ఉన్నారు. 5% ఉన్నారు. 95% ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు జాబ్ చేయాలి, డబ్బు సంపాదించాలి, ఏదో 40,000 50,000 అంతే తప్ప వేరే ఆలోచన లేదు. కానీ ఇట్లా ఆలోచించి ఒక పెట్రోల్ బంకులు పనిచేసి ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి అంటే మైండ్ సెట్ చేంజ్ అయినట్ట లేదా? అంటే మనం కూడా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి తప్ప వేరే ఆలోచన ఉండొద్దు అంటున్నాను నేను. అదే ఓకేనా? అట్లా మనం చేసుకుంటూ పోతున్నప్పుడు ఖచ్చితంగా ఈ బిజినెస్ కనుక మనం బిల్డ్ చేస్తే, మరి డబ్బు ఉంటే బిజినెస్ బిల్డ్ చేయాలి, డబ్బు లేదుగా మనకు. అవునా కాదు? బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ లేదు. మరి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు సంపాదించే మార్గం ఎక్కడ ఉంది? ఓన్లీ వన్, నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఒక్కటే ఉంది. ఇది ఎంచుకున్నాం, డబ్బు సంపాదించాం. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తాం చెప్పండి? డబ్బుతో డబ్బు సంపాదించకూడదా? సంపాదించు కదా. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెలకు 3 లక్షలు 2 లక్షలు వస్తూనే ఉంటే ఒక ప్లాట్ కొంత మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది. భూమి నిన్నో దానిలో దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ అన్ని మనం ఎదగాలంటే, ఒక బిజినెస్ ఓనర్గా ఎదగాలంటే మాత్రం ఓన్లీ ఫర్ నెట్వర్కింగ్ ఒక్కటే. ఆ నెట్వర్కింగ్లో డబ్బు లేకుండా అది ఒక తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తుంటే చెప్పలేం. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ కనుక ఎదగాలి అంటే నెట్వర్కింగ్ ఎంచుకుంటే ఎదుగుతాం. ఓకేనా సార్?